ఈరోజు సాయంత్రం నేను చేసి మాట్లాడినప్పుడు చెప్పింది నాకు విజయ చెప్పింది, మీరు పెట్టుకోండి చేయండి అని చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము ఫాలో అవుతున్నాం. మేడం ఏదైతే పర్మిషన్ ఇచ్చారో దాని ప్రకారం. సో కాబట్టి మమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే మేడం మాట్లాడతారు. హ్యాపీ సెమీ క్రిస్మస్ అందరికి. ప్రభువా మీ స్తోత్రములయ్యా నాయన, మీ సన్నిధిలో ప్రభువా స్తోత్రములు. ఈ యొక్క ఫస్ట్ ద్వారా ప్రభువా స్తోత్రములయ్యా. దివ్యాంగులు నాయన సమక్షంలో క్రిస్మస్ సెలబ్రేషన్ ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఇంతవరకు మీ దాసుల ద్వారా చక్కటి వర్తమానం ద్వారా మాట్లాడినందుకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇదిగోని బిడ్డలు దివ్యాంగులు నాయన ఈ యొక్క కేక్ కట్ చేస్తూ ఉండగా మీ మహాకృప తోడుగా ఉంచి నడిపించమని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ అర్జెంట్గా కొంచెం ఎటు తిరగాలన్నా ఎటు తిరిగాడు హ్యాపీ బర్త్డే పెట్టి ఇటు చూడండి బాబు. ఓకే కిషోర్ గారు మన గురించి అంటే వాళ్ళు మన మధ్యకి వచ్చారు కాబట్టి మనకి పాస్టర్ గారు వాక్యాన్ని తెలియజేసేటప్పుడు ఎలా ఉన్నారు, ఇంకా దేవుని తెలంగాణ గారు ఇవన్నీ క్రిస్మస్ గ్రీటింగ్స్ మనకి తెలియజేస్తారు. కిషోర్ గారు మన ఉద్దేశంగా దాని గురించి మాట్లాడతారు. మన శ్రద్ధగా ఎలా
చివరి ఆశీర్వాద ప్రార్థన వరకు ఉందా అయిపోయింది. ఇంకా ఈ కిషోర్ పాస్టర్ గారు మాట్లాడిన అనంతరం ప్రభువైన యేసుక్రీస్తు నామములో దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా ఈరోజు ఐక్యత కలిగి సువార్తమానము అని చెప్పి దూత ద్వారా మనకు సువార్తమానం అందింది. అంటే ఇది సంతోషకరమైన సువార్తమానము. మరి మీరంతా ఎలాగో ప్రేమతో దేవుడికి స్తోత్రం. ముందే తెరుతున్నాడు పాలు భావిస్తుంది బ్రదర్ మున్నయ్య గారు, సిస్టర్ విజయక్క, తర్వాత మా మేడం షెహనాజ్ గారు. ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా మనం అందరికీ కూడా చూస్తున్నాము. అయాని బిడ్డలు ఎంతగానో ఒకరినొకరు ఈ సెమీ క్రిస్మస్ జరుపుకునే ఆనందాన్ని ఆయన అందరికీ ఇచ్చినందుకు చూస్తున్నాం. పేరు పేరు ఆస్వాదించండి. ముందున్న రోజుల్లో సమాధానాన్ని కలిగి అనేక పక్షానికి ప్రభావి బిడ్డలను ప్రేరేపించండి. బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమాలతో బిడ్డలు పరిశుద్ధాత్మ దేవుని దేవైన ఆశీర్వాదములు ఈరోజు ఈ ప్రణాళిక నెరవేర్చిన నీ బిడ్డలందరికీ ఈ కృపా నిండుగా తోడే నడిపించునుగాక. ఆమేన్.